జయం 2025 ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ప్రేక్షకులందరికీ కూడా ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలు. క్యాలెండర్లో ఒక సంవత్సరం వెళ్ళిపోయింది. 2024 ప్రతి ఒక్కరి జీవితంలో మార్పులు తీసుకొచ్చి ఉంటుంది. పెళ్ళిళ్ళు, పండగలు, పేరంటాలు, సుఖదుఖాలు, కష్ట నష్టాలు, బాధలు, సంతోషాలు, ఇలా ప్రతిదీ కూడా ఒక జ్ఞాపకంగా మనం 2025లో మోసుకెళ్తున్నాం. ఆశగా బాగుంటుంది 2025 అని ముందుకు కదులుతున్నాం. మరి 2025 ఎలా ఉండబోతోంది? సాధారణంగా మనం ఆంగ్ల సంవత్సరాదికి అంత ప్రాధాన్యత ఇవ్వం. తెలుగు సంవత్సరాది, ఉగాదికే ప్రాధాన్యత ఇస్తాం. కానీ ఆంగ్ల సంవత్సరాది కూడా మనం క్యాలెండర్ చూసుకుంటాం, మంచి చెడు చూసుకుంటాం, రాశిఫలాలు ఎలా ఉన్నాయి, పరిహారాలు ఏ విధంగా పాటించాలి, ఇవన్నీ కూడా చూసుకుంటూ ఉంటాం మనం ఏదైనా కొత్త సంవత్సరం రాగానే. మరి 2025 ఎలా ఉండబోతోంది? దాని ప్రభావం మనుషుల మీద ఏ విధంగా ఉంది, దేశం మీద ఎలా ఉంది, ఇలాంటి విషయాలు, ఇత్యాది విషయాలు తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. అంటే రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నా సరే చిన్న పరిహారాలు పాటిస్తే చాలు, జయం మనదే అని తెలియజేసేందుకు సిద్ధాంతి గారు మనతో పాటు ఉన్నారు. సిద్ధాంతి శ్రీ పొన్నలూరి శ్రీనివాస గార్గే గారు, భారత ప్రభుత్వ ఆమోదిత దృగ్గణిత పంచాంగకర్త. వారితో మాట్లాడదాము, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం తల్లి. గురుగారు, ఈసారి 2025 ఏ విధంగా ఉండబోతోంది? విశిష్టత ఏదైనా ఉందా? ఇప్పుడు ప్రారంభంలో మనకు ఒక అద్భుతమైన గ్రహస్థితి మనకు కనబడబోతుంది. ఈ సంవత్సరం శుభగ్రహాలు వచ్చేసేసి శుక్రుడు ఒక 43 రోజులు వక్రంలో ఉన్నాడు, బుధుడు వచ్చి ఒక 69 రోజులు వక్రంలో ఉన్నాడు, గురువు వచ్చి ఆయనకు 80 రోజులు అంత వక్రంలో ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో జనవరి 3వ తేదీ శుక్రవారం సాయంత్రం సూర్యుడు అస్తమించగానే అందరూ ఆకాశం వైపు చూశారనుకోండి, నైరుతి దిక్కు చూడాల. నైరుతి అంటే నైరుతి ఎటు వస్తుంది? దక్షిణము పడమర, సౌత్ అండ్ వెస్ట్ కార్నర్లో చూస్తే సూర్యుడు అస్తమించగానే ఈ శుక్రుడు కనపడతాడు. ఆ శుక్రుడు పక్కనే ఈ మనక్కర చంద్రుడు నెలవంక కనపడతాడు. కనుక ఈ దక్షిణాయనం ముగిసిపోతుంది. ఈ దక్షిణాయనం ఎండింగ్ లోపల వాళ్ళిద్దరూ జనవరి 3వ తేదీ చక్కగా రాహు నక్షత్రంలో ఉంటారు. వాళ్ళిద్దరూ మన సాధారణ కన్నులతో చక్కగా 2 గ్రహాలు చూడవచ్చు. తిరిగి ఉత్తరాయణం స్టార్ట్ అవుతుంది సంక్రాంతి నుంచి. ఫిబ్రవరి 1వ తేదీ మళ్ళీ అక్కడే ఉంటారు. అంటే దక్షిణాయనం ఎండింగు, ఉత్తరాయణ బిగినింగ్లో ఇద్దరు ఉంటారు. చక్కగా ప్రతి ఒక్కరు కూడా ఆ 2 గ్రహాలకి మనసారా ప్రశాంతంగా నమస్కారం చేసుకోవటమే మొట్టమొదటి రెమెడీ. ఇక ఫిబ్రవరి 1 అలా ఉంది. ఇది కాకుండా జనవరి 25వ తేదీన 5 గ్రహాలు, అవి కూడా పడమర దిక్కే, తెల్లవారుజామున అయితే తూర్పు దిశలో ఉంటాయి. 25వ తారీఖు అక్కడ ఎవరుంటారంటే బుధుడు, గురువు, శుక్రుడు, 3 శుభగ్రహాలు, 2 పాపగ్రహాలు కుజశనులు. ఈ 5 గ్రహాలు కూడా కవాతు చేస్తున్నట్టుగా ఉంటాయి. అది కూడా 5 గ్రహాలు చూడవచ్చు. అది సూర్యుడు అస్తమించిన తర్వాత 1 గంట సేపు ఆగితే వస్తాయి. కనుక 5 గ్రహాలని ప్రతి ఒక్కరూ చక్కగా 5 గ్రహాలు చూసి ఏం చేయాలి అంటే, ప్రస్తుతం గురువు ఆయన వక్రంలో ఉన్నాడు కనుక ఆ గురువు రాశిలోనే ఈ 6 షడ్గ్రహ కూటమి కూడా జరగబోతుంది మార్చిలో. అందువలన శనగలు ఉంటాయి, నోములు, వ్రతాలు, పూజలు, శనగలు. ఆ శనగలు ముందు రోజు ఇప్పుడు నానబెట్టుకుంటే చక్కగా నానుతాయి. చక్కగా గ్రహాలను చూసేసి ఆ శనగల్ని ఆ లలితాదేవి ప్రార్థన చేసుకుంటూ, ఇష్టదేవి ప్రార్థన చేసుకుంటూ తినటమే పరిహారం. ఇంతే. అయితే మనం ఏ రాశికి ఆ రాశికి చెప్పుకుంటామో, అయితే ఆ రాశిలో ఒక 3 నిమిషాలు 4 నిమిషాలు చెప్పలేము కనుక ముందుగా చెప్తున్నా. ఏమిటంటే జనవరి 25వ తేదీ సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత 1 అవర్ తర్వాత 5 గ్రహాలు, శుభగ్రహం బుధుడు, గురువు, శుక్రుడు, పాపగ్రహం శని, కుజుడు, 5గురు కూడా చక్కగా కవాతు చేస్తున్నట్టుగా కనబడతారు. లైన్లో ఉంటారు వీళ్ళంతా. మనకు వానలు అవి మేఘావృతం ఉంటే నేను చెప్పలేను తల్లి, నన్ను తిట్టుకోవద్దు. ఈ 5 గ్రహాలు ఉంటాయి. ఆ కవాతు వచ్చేస్తుంటే కనుక సాక్షాత్ 5 గ్రహం చూడవచ్చు. కనుక మనం చక్కగా జనవరి 3వ తేదీ శుక్రుడు, చంద్రుడు, ఆ రోజు ఏం తిన్నక్కర్లా, శుక్రుడు, చంద్రుడు చూస్తాము. జనవరి 25వ తారీఖు బుధుడు, గురువు, శుక్రుడు, శని, కుజును చూస్తాము. నానిన శనగలు, ఉడికిన కాదు, నానిన శనగల్ని చక్కగా చేతుల్లో పట్టుకొని 5 గ్రహాలకు చూపించి, ఓ గ్రహాలారా, ఓ భగవంతుడిగా ప్రార్థన చేసుకుంటూ ఆ లలితాదేవి స్వరూపం వాళ్ళని చూసుకుంటూ చక్కగా వాటిని అంతా కొద్దిగా చాలు, తిరమన్నామని ఒక 1/4 కేజీ ఉడికిపెడితే కడుపు దెబ్బతింటుంది. సరే, ఒకవేళ చూడలేని వారు కనుక ఉంటే కెమెరాతో క్లిక్ చేసి పోయి చూపించారు, లేవలేని వాళ్ళు ఉంటే
కనుక ఇది వ్యవహారం తల్లి. మొత్తం మీద మనం రాశి ఫలితాల్లోకి ఎంటర్ అవుతాం. కనుక మొత్తం మీద 2025లో ఏ గ్రహ సంచారము అనుకూలంగా లేదు. ఆ గ్రహాలు చూడండి, ఈ ధాన్యాలు తినండి. గురువుగారు ఒకవేళ అంతా రెడీ చేసుకున్నాము, సాయంత్రం గ్రహాలు కనపడకపోతే పరిస్థితి ఏమిటి? ఏం కంగారొద్దు, గ్రహాలు ఉన్నాయనుకొని ఆ మనసులో భావించుకొని అంతే తినండి. కనుక జనవరి 3వ తేదీ శుక్రుడు చంద్రుడు, ఎలాంటి ధాన్యాలు తినక్కర్లే. ఫిబ్రవరి 1వ తేదీ శుక్రుడు చంద్రుడు, ఎలాంటి ధాన్యాలు తినక్కర్లేదా. జనవరి 25 ధాన్యాలు తినేటువంటి నాణ్యమైన ధాన్యాలు. ఏమ్మా 2025లో ఏ విధంగా ఉండబోతోంది దేశ సౌభాగ్యం? 2025 ఎక్కువ భాగం వాతావరణంపైనే దాని యొక్క దుష్ప్రభావం చూపుతుంది. ఎండాకాలంలో 2024 కంటే తారాస్థాయిలో ఉంటాయి, వర్షాలు 2025 కంటే తారాస్థాయిలో ఉంటాయి. మరి చలికాలంలో కూడా ఎండలుగా ఉంటాయి, ఎండాకాలంలో కూడా ఒక్కసారి మరీ ఎండలు ఎక్కువ ఉంటాయి. ఏసీలు విపరీతంగా పెట్టుకోవాలి. కనుక కొంత జలక్రీడలకు వెళ్తుంటారు, అలాంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. సంగీత సాహిత్య రంగాల్లో ఉండేటువంటి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. సినిమా రంగంలో ఉండేవారికి, ముఖ్యంగా మగవారు కావచ్చు ఆడవారు కావచ్చు, వాళ్ళు జాగ్రత్త తీసుకోవాలి. రాజకీయ రంగంలో ఉండేవారు, మొత్తం అన్ని రంగాల వారు మనసును జాగ్రత్తగా దిటవు చేసుకుంటూ, మనసుతో పాటు బుద్ధిని కూడా దిటవు చేసుకుంటూ ఏం లే, బుద్ధి బలం ఒక్కోసారి వక్రించేటువంటి అవకాశం ఉంటుంది. ఇది ఎట్లా కోతి వెందు మనస్సు. మనం మీతో మాట్లాడుతున్నా నా మనసు ఎక్కడ ఉండొచ్చు, కానీ బుద్ధి బలం బుధవారంతోనే జనవరి 1 స్టార్ట్ అయింది. ఆ బుధుడే దాదాపుగా 69 రోజులు 3 సార్లు వక్రీకరిస్తాడు. కనుక గురువేమో 2 సార్లు వక్రీకరిస్తాడు, శుక్రుడేమో 1 సారి వక్రీకరిస్తాడు. కనుక శని ఎట్లా ఆయన కూడా దాదాపు మన తలరాత తిరిగి రాయటానికి కోసంగా ఆయన కూడా వక్రం జరుగుతుంది. కొంతవరకు వాతావరణ పరిస్థితుల మీదనే దుష్ప్రభావం ఉంటుంది తల్లి. మిగతా అన్నింటి మీద పరోక్షంగా అనుకూలతలే ఉంటాయి. ఏదేమైనా దిగులు చెందాల్సినంత అవసరం లేదు. హ్యాపీగా ఆందోళన లేకుండా ఉండొచ్చు. ప్రతి మనిషికి ఉండే సంఘర్షణల భాగం తగ్గుతుంది. మరి ఈ సమస్యలన్నీ తెలియజేశారు కదా గురుగారు, మరి ఈ సమస్యలన్నిటికీ కూడా మీరు ముందు తెలియజేసిన పరిహారాలే అదే మూలం. ఆ ఒక్కటి చేసుకుంటే చక్కగా, ఒక చేసుకోలేకపోతే సంఘర్షం తిరిగి భగవంతుడు మనకు సంఘర్షణ తగ్గించడానికి అవకాశాలు కల్పిస్తాడు. కనుక ఇలాంటి చిన్న పరిహారాలు చేసుకుంటే ఇంకొంచెం త్వరితంగా సంఘర్షణ తగ్గడానికి అవకాశాలు అంటూ ఉంటాయి. గురుగారు, ద్వాదశ రాశుల ఫలితాలు తెలుసుకుందాం. ఈ 2025లో మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది, వారికి ఎటువంటి ఫలితాలు వస్తాయి, ఎటువంటి పరిహారాలు పాటిస్తూ ఉండాలి తెలియజేస్తారు. మొట్టమొదటి రాశి మేషరాశి. దీనికి అధిపతి కుజుడు. ఆయన సంవత్సర ప్రారంభంలో ఆయన కూడా వక్రంగా ఉన్నాడు. ఏదైనా మేషరాశి వారికి మొదటి 3 నెలలు ఆగితే, జనవరి ఫిబ్రవరి మార్చి ఆగితే వారికి అనుకూలమైన కాలం ప్రారంభమవుతుంది. నెక్స్ట్, ఆర్థికంగా కొంచెం ఆలస్యంగా బలోపేతం అవుతారు. రుణ బాధలు కూడా ఆలస్యంగా తీర్చుకుంటారు. సంతాన ప్రయోజనాలు కూడా ఆలస్యంగా నెరవేరుతాయి. ప్రతిదీ కూడా వాళ్ళు సక్సెస్ అవుతారు, కానీ ఆలస్యంగా అవుతారు. వచ్చే నెల ఇల్లు కొనాలండి అంటే కొనలేరు. డబ్బు రెడీగా ఉంటారు, అన్నీ రెడీగా ఉంటే కొనలేరు. ఏదైనా మేషరాశి వారికి కొంత ఆలస్యంతోనే అనుకూలతలు మొదలవుతాయి. ఆర్థికంగా బలోపేతం అవుతారు. కొంత సంతాన సౌభాగ్యాలు బాగా నెరవేరుతాయి. ఇక ఉద్యోగ వ్యాపార అభివృద్ధి కూడా చక్కగా ఉంటుంది. స్వయం ఉపాధి రంగాల్లో చక్కగా ఉంటారు. కానీ మే జూన్ జూలై నెలల్లో కొద్దిగా నమ్మక ద్రోహాలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కనుక తొందరపడి ఎవరు చెప్పింది వారు గుడ్డిగా నమ్మొద్దు. మే జూన్ జూలై అక్కడ ఏమవుతుందంటే, మేలో ఒక గ్రహమాలికా యోగం, జూన్లో గ్రహమాలికా యోగం, జూలైలో గ్రహమాలికా యోగం ఉంది. కానీ గ్రహమాలికలు పరోక్షంగా మేలు చేస్తాయి. కనుక గుడ్డిగా ఎవరిని నమ్మొద్దు. ఎవరన్నా చెప్పారంటే కొంచెం ఆలోచన చేయాలి. సహజంగా ఈ రోజుల్లో ఏమిటంటే, అబద్ధాలు కనుక 100 చెప్తే 100 నమ్ముతారు. అదే నిజం కనుక ఒక్కటి చెప్పిన నమ్మరు. 100 చెప్పినా అవి నమ్ముతారు తప్ప నిజం నమ్మరు. కనుక మే జూన్ జూలై 3 నెలల్లో కొంచెం వ్యతిరేకతలు ఉంటాయి. కనుక తొందరపడి గుడ్డిగా నమ్మవద్దు. కానీ సెప్టెంబర్ దగ్గర నుంచి సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 4 నెలలు కూడా మీ కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. చక్కటి అనుకూలత ఉంటాయి. ఏదో ప్రకారంగా డబ్బుని పొదుపు చేసుకుంటారు. పిల్లల పెళ్ళిళ్ళు చేసుకుంటారు. అబ్బాయిలకి
ముఖ్యంగా అబ్బాయిలుగా ఉండేటువంటి వారికి ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న కోరికలు కూడా నెరవేరుతాయి. ఒక విధంగా చెప్పాలంటే మేషరాశిలో జన్మించిన జాతకులు ఎలాంటి ఇబ్బంది పడనక్కర్లేదు. మేషరాశి వారికి చిన్న పరిహారం ఏంటంటే జనవరి 25వ తేదీ సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత గంటాగిన తర్వాత పడమర దిక్కులో 5 గ్రహాలు కనబడతాయి. 5 గ్రహాలను చక్కగా వీక్షించి నమస్కారం చేసుకుని లలితా పరమేశ్వరుని ధ్యానించి నానినటువంటి శనగల్ని చక్కగా ప్రసాదం తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీ డెవలప్మెంట్ చక్కగా ఉంటే జనవరి 3వ తేదీ శుక్రుడు చేతును దర్శించండి. ఫిబ్రవరి 1వ తేదీ కూడా దర్శించండి. ఈ గ్రహాలు ఒకవేళ మీకు దర్శనం కాకపోయినా దిగులు పడొద్దు. ఆ రోజున ఆ సమయానికి ఆకాశం వైపు చూసి ఈ ధాన్యాన్ని మాత్రం తినండి. ధాన్యం కేవలం జనవరి 25వ తేదీ. ఆ విధంగా మేషరాశి వారు చేస్తే డెవలప్మెంట్స్ అనేవి అంచెలంచెలుగా ముందుకు పోవడానికి అవకాశాలు వస్తాయి. వృషభ రాశి వారికి సంవత్సరం అంతా శుభ ఫలితాలు ఉన్నాయా? ఏ విధంగా ఉంది వారికి? ఇక వృషభ రాశి వారికి అంటే దానికి అధిపతి శుక్రుడే. ఆ శుక్రుడు గురించి మనం చెప్పింది. వాస్తవంగా శుక్రుడు ఈ సంవత్సరం కొంచెం రెపరెపలాడుతుంటే కనపడుతూ మినుకు కనపడుతూ పోతూ ఉంటాడు. అంటే ఆకాశంలో బాగానే కనబడతాడు, మధ్యలో ఒక టైంలో అయితే దీదీప్యమానం కనబడతాడు అద్భుతంగా. కానీ ఏమిటంటే ఈ శుక్రుడికి చంద్రుడు శత్రువు కనుక ఈ వృషభ రాశిలో ఉండేవారు వారు స్వయంకృతాపరాధాలు ఎక్కువ చేస్తుంటారు. వారంతటా వారే కొన్ని వ్యతిరేకత నెత్తిని తెచ్చిపెట్టుకుంటారు. అనవసరంగా ఒక టీవీ ఉందనుకోండి, ఈ టీవీలో ఈ బొమ్మ ఎలా కనపడుతుంది అంటే టెక్నాలజీ, దాని ఏదో వేలిపెట్టి తిప్పేవాళ్ళు ఉంటారు. కనుక ఏదో ప్రకారంగా ఒక తమంతట తాము స్వార్థ ప్రయోజనాల కోసం కావచ్చు, స్వయంకృత అపరాధాల కోసం కావచ్చు, ఏదో ప్రకారంగా డబ్బుని ఎట్లా నాశనం చేయాలా అనేది ఒక వెర్రి ఆలోచన అనేది వారికి వస్తుంది వృషభ రాశి వారికి. కనుక ఆలోచన రాకుండా ఉండటం కోసంగానే జనవరి 25వ తేదీ ఆ 5 గ్రహాలను చక్కగా చూసి పైగా ఆ గురువు ఉన్నాడు, ఎవరు ఆ వక్ర గురువు ఆ రాశిలో ఉన్నాడు. ఆ వక్ర గురు ధాన్యమే శనగలు అన్నమాట. చక్కగా శనగలు తినండి. మొత్తం మీద ఈ వృషభ రాశిలో జన్మించిన జాతకులకి ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్ 5 నెలలు మధ్యలో ఎన్ని రకాలైనటువంటి 9 రాసుల్లో 7 రాసుల్లో ఎన్ని రాసులు ఏ గ్రహాలు ఎక్కడున్నా సరే ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్ 5 నెలల్లో వారు ప్రశాంతంగా ఆలోచన చేయటం లేకపోతే కొన్ని ఇతర అనుకూలతల వలన డెవలప్మెంట్స్ అనేవి వస్తాయి. అటు వివాహం కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, వృత్తులు కావచ్చు, లేదా కొనుగోలులో కావచ్చు, అప్పులు తీర్చడంలో కావచ్చు, ఇవి జాగ్రత్తగా అనుకూలతుంటాయి. బట్ షేర్ మార్కెట్లో మాత్రం వృషభ రాశి వారు జాగ్రత్తలు తీసుకోకపోతే తడిసి మోపుడవుతుంది. ఏంది అప్పు అంటే లాస్ అనేది ఉంది. కాబట్టి జూద సంబంధమైనటువంటి క్రీడలకి వృషభ రాశి వారు చాలా దూరంగా ఉండాలి. అర్థమైందా? ఇంకా అనుకూలతలు ఉంటాయి. ఏదైనా వృషభ రాశి జాతకులకి ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్ 5 నెలలు అద్భుతంగా ఉంటాయి. చక్కగా జనవరి 3వ తేదీ చూడండి శుక్రుడు చంద్రుడు, ఫిబ్రవరి 1 శుక్రుడు చంద్రుడు చూడండి. పరిహారం పాటించవలసింది జనవరి 25వ తేదీ సాయంత్రం పడమర దిక్కులో సూర్యుడు అస్తమించిన తర్వాత అట్లా పైకి చూడండి 5 గ్రహాలు కనబడతాయి. 5 గ్రహాలు కనపడకపోయినా ఉన్నట్లుగా భావించుకుంటూ తింటే మరింత అనుకూలతలు వచ్చి సంఘర్షణ లేకుండా డెవలప్మెంట్స్ వస్తూ సంతానం డెవలప్మెంట్స్ కలుగుతుంది. ఆర్థికంగా డెవలప్మెంట్ అవుతారు, ఆరోగ్యపరంగా డెవలప్మెంట్ అవుతారు. మనసు సంఘర్షణ లేకుండా అక్కడ వేలు పెడదాం, ఇక్కడ వేలు పెడదాం, స్వయంకృతాపరాధాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి అవకాశాలు వస్తాయి. గురుగారు, అలాగే మిథున రాశి 3వ రాశి మిథున రాశి వారికి సంవత్సరం అంతా ఎలా ఉంది? పరిహారాలు ఏమి? మిథున రాశి వారికి దాని అధిపతి బుధుడు. ఆ బుధుడే ప్రస్తుతం ఏంటంటే ప్రతి రాశి వారు ప్రతి రాశి వారు బుద్ధి బలం కొద్దిగా ప్రయోగించాలి. ఎందుచేతంటే ఒక్కోసారి మనస్సు ఆ కోతి చేసేటువంటి అల్లరి పనుల వలన బుధుడు కూడా ఒక్కోసారి తప్పుదారి పట్టే అవకాశం ఉంది. కనుక బుధవారంతోనే 2020 స్టార్ట్ అయింది. చక్కటి అనుకూలత కనపడతాయి. ముఖ్యంగా లైఫ్ అడ్మినిస్ట్రేషన్, అది ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, వ్యవహారాలు కావచ్చు, ఇవన్నీ కలిసి ఏప్రిల్ దగ్గర నుంచి నవంబర్ వరకు, ఏప్రిల్ నుంచి నవంబర్ దగ్గరమ్మ, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ 8 నెలలు ఒక్కొక్కసారి కొంత షేకింగ్ వచ్చినట్టుగా అనిపిస్తుంటుంది. కానీ ఏం కంగారు వద్దు. ఏదైనా కాగల కార్యం గంధర్వులో చేశారని చెప్పి మనకు మైనస్ పాయింట్స్ కనపడుతున్నా ఆ మైనస్ పాయింట్స్ నుంచి కొంత నీతి నేర్చుకుని డెవలప్మెంట్స్ వస్తాయి. అయితే దంపతులుగా ఉండేవారు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుచేతనంటే శ్రీమతి గారు కాఫీ ఇచ్చారనుకో, దీంట్లో ఏంది చేదుగా ఉంది, అది లేదు ఇది లేదు అనకూడదు. కాఫీ ఇచ్చిందండి శ్రీమతి,
చాలా బాగుంది కాఫీ, బా బ్రహ్మాండంగా ఉంది అట్లా అనాల. ఒకవేళ శ్రావణం వచ్చి చీర పట్టుచీరలకు పట్టుచీరంగానే తప్పకుండా మనం వెళ్దాం. అదే ఒక బంగారు నగ అనుకో, ఆయన ఉంటాడికి చెట్ల కాయలు కానీ ఆయన షాపుకి వెళ్దామా, తప్పకుండా వెళ్దాం. ఏముంది, వెళ్తామా వెళ్ళకపోవటం, డబ్బులు ఉండేది భార్యకి తెలుసు. కానీ ముందు నా దగ్గర డబ్బు లేవు, చీరకి లేవు, సారికి లేవు అనదు. మిథున రాశి అనగానే భార్యాభర్తల బొమ్మలు ఉంటాయి మిథున రాశి కనుక దంపతులుగా ఉండేవారు, ప్రేమికులుగా ఉండేవారు కూడా అమ్మ. అలాగే వ్యాపార భాగస్వాములు ఉంటారు, జీవిత భాగస్వామి, వ్యాపార భాగస్వామి. ఇలాంటి వారు చిన్న చిన్న వాటికి పేచీలు పెట్టుకోకూడదు. చక్కగా ఎవరంటే తప్పకుండా ప్రయత్నం చేద్దాం. ఈ ప్రకారంగా మిథున రాశిలో ఉండేటువంటి ఏమంటే పెళ్ళి అయినవారు సరే, మేము పెళ్లి కాలేదండి మేమేం చేయాలా అనేవారు ఉంటారు. ఉన్నా కూడా మీ మనస్సే భార్యగా కాసేపు అనుకోండి, మీ మనస్సే భర్తగా అనుకోండి. ఇది శరీరం, ఇది భార్య, అది భర్త. కనుక మీ శరీరం మీ భార్య, భర్త భావించుకుంటూ బుధుడికి చంద్రుడికి ఎలాంటి ఇబ్బంది రాకుండా కనుక చక్కగా అనుకుంటే మిథున రాశి వారికి వచ్చిన లబ్ధి ఏ రాశి వారికి రాదు, అంత గొప్పగా ఉంది. కనుక ఆ పరిహారం అనేది జనవరి నెల 25వ తేదీ శనివారం సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత 5 గ్రహాలు పడమటి దిక్కులు కనబడతాయి. కనుక నానబెట్టిన ముందు రోజు కానీ ఉదయం నానబెట్టినటువంటి శనగల్ని చక్కగా అంతా ఉగ్గినడు చాలు పెరిగాడు చక్కగా నైవేద్యంలాగా పెట్టేట్టుగా భావించుకుంటూ లలితాదేవి స్మరించుకుని అవి తినడానికి ప్రయత్నం చేయండి. ఇంకేంది చిటికెలేస్తూ పోయొచ్చు, రేసు గుర్రం పరిగెత్తినట్టు పరిగెడతారు మిథున రాశి వారు. చక్కగా డెవలప్ అన్ని రాసుకుని మిథున రాశి చాలా బాగుందమ్మా. అలాగే తదుపరి రాశి కర్కాటక రాశి వారికి ఎలా ఉంది గురుగారు? కర్కాటక రాశి వారికి అధిపతి చంద్రుడు. ఆ చంద్రుడే నేను చెప్పినట్టు శుక్రుడికి చంద్రుడికి పడదన్నా కదా. కనుక ఏ రాశి వారు చూసినా చూడకపోయినా ఏ కర్కాటక రాశి వారు మనం తప్పకుండా జనవరి నెల 3వ తేదీ సాయంత్రం, ఆ రోజు వారం శుక్రవారం సాయంత్రం సూర్యుడు అస్తమించిన దగ్గర నుంచి 9 గంటల లోపల, కరెక్ట్ ఎన్ని గంటలకని చెప్పచ్చు. కానీ ఒకరు అమలాపురంలో వింటారు, ఒకరు కాశీలో వింటారు, ఒకరు మెడ్రాస్లో ఉంటారు. కనుక ఊరి టైం చెప్పడం కనుక ఏదైనా సూర్యాస్తమయం దగ్గర నుంచి 8:50, 8:55 మధ్యకాలంలో కాసేపు వస్తారు. సయ్యాటలాగా ఉంటారు ఇద్దరు. ఆ ఇద్దరు సయ్యాట చూసి పడితే శత్రువులు చక్కగా నమస్కారం చేసుకొని ఉండి ఏదైనా కర్కాటక రాశి వారికి ఏంటంటే అదే శ్రీరామ రక్ష. అలాగే జనవరి నెలలో 25వ తారీఖున పరిహారంగా ఇది చేస్తుంటే కర్కాటక రాశి వారికి డెవలప్మెంట్స్ చాలా బాగుంటాయి. అష్టమశని నుంచి విముక్తి కాబోతున్నారు. రేపు మార్చి 29 అష్టమశని నుంచి విముక్తి అవుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ, ఆరోగ్య, వాహన, గృహ రంగాల్లో చిటికలు వేస్తూ పరిగెట్టేటువంటి అవకాశాలు వచ్చేస్తాయి. అదృష్ట స్థానం ఏదో తొంగి చూస్తున్నట్టుగా ఉంటుంది అదృష్ట స్థానం నుంచి. కానీ ఎక్కువ హోప్స్ మాత్రం దీని మీద పెట్టుకోకూడదు, కష్టపడాలి. మనకెందుకంటే బ్రహ్మాండం వస్తుంది అనకూడదు. మన ప్రయత్నం మనం చేసేసి ఆ తర్వాత భగవంతుని మొక్కుకోవాలి. భగవంతుడికి నిన్న టెంకాయ కుట్టానండి మనమేం అక్కర్లే అనుకుని కుదరదు. కానీ భగవంతుడికి మనం నమస్కారాలు అన్నీ చేసినా, పూజలు చేసినా, పునస్కారం, నోము, వ్రతాలు చేసినా మన ప్రయత్నాలు, ఈ కర్కాటక రాశి వారు ప్రయత్నాలు చేయరు మనకు అయిపోయింది. ఎంత ప్రయత్నం కనుక మీరు చేస్తే కర్కాటక రాశి అంత అనుకూలత వస్తాయి. వివాహ విషయాల్లో కావచ్చు, ఉద్యోగ విషయాల్లో కావచ్చు, డబ్బు విషయాల్లో కావచ్చు, గృహ యోగం కావచ్చు, వాహన యోగాలు కావచ్చు. ఒక్కోసారి 2వ వాహనం కూడా ఉన్న 3 నెలల్లో 2వ వాహనం కొనేటువంటి అవకాశాలు కూడా కర్కాటక రాశి వారికి ఉన్నాయి. కనుక ఎన్ని చండాలపు గ్రహస్థితులు ఉన్నా ఏం కంగారు పడవద్దు కూడా అని చెబుతున్నా. కానీ ధైర్యంగా ఉండండి, డెవలప్మెంట్స్ వస్తాయి. ఏదైనా ఒక స్త్రీ యొక్క సహాయం చక్కగా అనుకూలిస్తుంది. ఎవరికైనా స్త్రీకి మీకు సహాయం చేస్తారు. ఆ స్త్రీ ద్వారా పరోక్షంగా ఇండైరెక్ట్గా వ్యతిరేక అర్థంలోకి చేసుకోకూడదమ్మా. ఏదైనా ఒక ముసలావిడ ఉండొచ్చు, ముసలావిడ ఆస్తి వస్తుందని కొంత అనుకుంటారు. ఆస్తి వస్తుందో ముసలావిడికి ఏదైనా సహాయం చేసిన కారణంగా ఆమె ఎవరన్నా మిమ్మల్ని రికమెండ్ చేయవచ్చు. ఏదైనా డెవలప్మెంట్స్ బాగా చక్కగా వస్తాయి కర్కాటక వారికి. అలాగే సింహరాశి వారికి ఈ సంవత్సరం ఏ విధంగా ఉంది? శుభాలు ఏ సమయం శుభంగా పరిగణించాలి? సింహరాశి వారికి గ్రహస్థితి ఎట్టున్న మార్చి 29 దగ్గర నుంచి అష్టమశని ప్రారంభం అవుతుంది. ఈ అష్టమశని పంచగ్రహ కూటమి, షడ్గ్రహ కూటమితోనే ప్రారంభమవుతుంది. అష్టమశని ప్రారంభమైన దగ్గర నుంచి 50 రోజుల పాటు శనిరావుల కలయిక ఉంటుంది. కానీ ఏమి దిగులు పడద్దు. ఆ రోజే అష్టమశని ఏ రోజు ప్రారంభం, ఆ రోజునే సింహరాశి వారి అధిపతికి గ్రహణం పడుతుంది. కానీ వారు ఏమి దిగులు పడకుండా మనసును దిటవు చేసుకుంటూ చక్కగా అనుకూలతలు ఉంటే డెవలప్మెంట్స్ బాగా వస్తాయి. కొంచెం ఆరోగ్య విషయాల్లో మాత్రమే వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి. స్త్రీలైనా పురుషులైనా మిగతా అన్ని విషయాలు, ఉద్యోగం, వ్యాపారం, వ్యవహారాలు, రకరకాల. ఒక్కోసారి ఈ సింహరాశి వరకు ఒక విషయం ఏంటంటే అవతల వారు ఏదన్నా ఒక విషయం చెబుతున్నారు, అది గుడ్డిగా నమ్మి వీడిపోయి చేసి వస్తారు. అదే విషయం
ఇప్పుడు వారికి ఎవరో ఒక విషయం చెప్పారు, ఏమండి అక్కడ పలా గుడి దగ్గర పోండి, గుడి దగ్గర పలా సుబ్బారావు గారు అంటారు, సుబ్బారావు గారితో పోయి నా విషయం చెప్పండి, మీరు పని చేస్తారంటే ఈ నేరుగా పోయి వాళ్ళకంటే ముందే పోయి ఏమండి సుబ్బారావు గారు ఇట్లాంటి పనులు చేసిన కారణంగా కొంత ఖ్యాతి తగ్గి కీర్తి ప్రశ్న తగ్గేటువంటి అవకాశాలు. ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్గా వెళ్ళాలి తప్ప డొంకతిరుడి వ్యవహారాలను వెళ్ళి కొన్ని ఇబ్బందులు పడతారు. కనుక సింహరాశి వారు డొంకతిరుడి వ్యవహారాలు వెళ్ళకూడదు. స్ట్రైట్ ఫార్వర్డ్గా వెళ్తే ఏనుగు కుంభస్థలం పగలగొట్టే అవకాశం వస్తాయి. అష్టమి శని వచ్చినా దిగులు పడకండి. చక్కగా దానికి ముందుగానే జనవరి 3వ తేదీని శుక్రుడిని చంద్రుడిని వీక్షించండి. ఫిబ్రవరి 1వ తేదీ వీక్షించండి. జనవరి నెల 25వ తేదీ 5 గ్రహాలు కనపడతాయి కనుక 5 గ్రహాలను చక్కగా వీక్షించి ఉదయం కానీ దాని ముందు రోజుగా నానబెట్టినటువంటి శనగలు, పచ్చి శనగల్ని ఆ చేతుల్లో పెట్టుకొని 5 గ్రహాలను చూసి చక్కగా పిడికెడు చాలు ఆ విధంగా తినాలనుకోండి, కొంత అనుకూలత ఉంటాయి. బట్ ఆరోగ్య విషయాల్లో మాత్రం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. దీనికి ఏదైనా పరిహారం ఉంటే మాత్రం అడగద్దు, డాక్టరే పరిహారం. కనుక ఏదైనా చిన్నపాటి లోపం వచ్చినా కూడా డాక్టర్ దగ్గరికి పోయి డాక్టర్ గారి సలహా తీసుకొని తగినటువంటి మందులు తీసుకోవటం మాత్రం ప్రధానంగా. ముఖ్యంగా డాక్టర్ దగ్గర కూడా జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ నెలలో డాక్టర్ దగ్గరికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కనుక జాగ్రత్తలు తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. తదుపరి రాశి అయినటువంటి కన్యా రాశి వారికి ఎలా ఉంది? ఎటువంటి శుభకాలం నడుస్తుంది? కన్యారాశి వారికి ఏదంటే కన్యారాశి అధిపతి కూడా బుధుడే. ఇది ప్రకృతి సంబంధించిన రాశి. వాస్తవంగా ఈ వాతావరణ పరిస్థితులు ఈ సంవత్సరం చాలా కొంచెం ఘోరంగా ఉంటాయి కనుక వాతావరణ పరిస్థితులు ఉన్నప్పుడు దానికి ఎదురుపోకూడదు కన్యారాశి జాతకులు 2025లో. కానీ ఏదైనా కన్యారాశి జాతకుల యొక్క ఆశలు ఎక్కడ అడియాసలు కావు, వారి యొక్క నిరాశలు కావు. వారి ఆశలు కొత్తగా చిగురుస్తూ డెవలప్మెంట్స్ ఇవ్వడానికి 2025 బాగా ఉపయోగపడుతుంది. 2025లో కూడా ఫిబ్రవరి నెల 15వ తేదీ దగ్గర నుంచి నవంబర్ నెల 15వ తేదీ దాకా డెవలప్మెంట్స్ చక్కగా వస్తాయి. వృత్తి, వ్యాపారం, ఉద్యోగం, ఆరోగ్యం, వాహనము, గృహము అన్ని రంగాల్లో ఉంటాయి. తర్వాత కొంతవరకు డెవలప్మెంట్స్ రావడం కీర్తి ప్రశ్నలుగా బాగా డెవలప్ అవుతాయి. అయితే ఆరోగ్య విషయంలో మాత్రం కొన్ని జాగ్రత్తలు అంటూ తీసుకోవాలి. తీసుకున్నట్టే ఉంటారు, నటిస్తారు. తీసుకున్నట్టు ఉంటారు, మందులు మింగినట్టు వేస్తారు, మర్చిపోతారు. వేసుకున్నారని ఉదాహరణ నేనే ఉన్నా, నాకు హై బీపీ ఉంది, ఒకరోజు వేసుకుంటే ఒకరోజు ఏం చేస్తున్నాడు ఆ తాత్సారం. కనుక ఏదైనా ఆరోగ్య విషయంలో తాత్సారం కన్యారాశి జాతకులు చేయకూడదు. కన్యారాశి జాతకు తాత్సారం చేసి తీసి పక్కన పెట్టేస్తుంది కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. వారు కూడా జనవరి నెల 25వ తేదీ ఆకాశంలో 5 గ్రహాలు కనపడతాయి. 5 గ్రహాలను చక్కగా వీక్షించండి. ముందు రోజు కానీ 25 ఉదయం కానీ నానబెట్టినటువంటి శనగల్ని ఒక పిడికడ తీసుకొని చక్కగా పట్టుకొని కుడి చేతి పట్టుకొని మీ ఇష్టదేవాన్ని ప్రార్థన చేసి 5 గ్రహాలను చూడండి. గ్రహాలు కనపడినా కనపడకపోయినా చూసి తినండి. జనవరి నెల 3వ తేదీ శుక్రుడు, చంద్రుడు కనపడతారు. చక్కగా నమస్కారం చేసుకుని ఫిబ్రవరి 1వ తేదీ కనపడతారు. ఏది ఏమైనా కన్యారాశి జాతకులకు ఇచ్చి హింట్ ఏంటంటే వాతావరణం బాగా లేకపోతే ఇంట్లో కూర్చొని భక్తి టీవీ చూడండి. కరెంటు లేదనుకోండి సెల్లో భక్తి టీవీ చూసుకోండి. భక్తి టీవీ చూడాలి అంతే తప్ప మనం ఏదో వెళ్దాం హైదరాబాద్లో అట్ట రోడ్లోకి వెళ్దామంటే ట్రాఫిక్ జామ్స్ అయిపోతాయి. కనుక ఏదైనా అనుకూల పరిస్థితులు చక్కగా ఉంటాయి, కోరికలు నెరవేరుతాయి. ఎక్కడ ఆశలు నిరాశలు కానే కావు. గురుగారు, తదుపరి రాశి అయినటువంటి తులారాశి వారికి శుభ లాభాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? తులారాశికి అధిపతి కూడా శుక్రుడే. కనుక ఇలాంటి శుక్రుడు ఏంటంటే వాస్తవంగా తులారాశి జాతకులకు శని రాజయోగాన్ని ఇస్తాడు. వారికి 6వ స్థానంలోకి శని ప్రవేశం కాబోతున్నాడు. అయినప్పటికీ కూడా అనుకూలత కొంచెం తక్కువగానే ఉంటాయి, వ్యతిరేక గ్రస్తులు కొంచెం ఎక్కువగానే ఉంటాయి. కానీ ఎక్కడ ఆందోళన మాత్రం చెందకూడదు. ముఖ్యంగా స్త్రీల విషయంలో తులారాశి జాతకులు జాగ్రత్త ఎక్కువ తీసుకోవాలి. స్త్రీలు అంటే ఎవరండి అనుకోవచ్చు, తల్లి కావచ్చు, చెల్లి కావచ్చు, శ్రీమతి కావచ్చు, సంతానంలో ఆడపిల్లలు కావచ్చు, కోడలు కావచ్చు, అమ్మమ్మ కావచ్చు, నాయనమ్మ కావచ్చు, ఎవరైనా పక్కింటి ప్రధాని గారి చెల్లెలు కావచ్చు, ఎవరైనా కావచ్చు. బస్సులో ప్రయాణం చేస్తుంటే సాటి ప్రయాణికులు కావచ్చు. స్త్రీల విషయంలో తులారాశి వాళ్ళు చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఏం జాగ్రత్తలు అంటే ఏం లే, పొరపాటున వారిని పళ్ళెత్తు మాట అంటే వాళ్ళ మనసులు హర్ట్ అయిపోతాయి. ఆ తర్వాత ఈయనకి ఇబ్బంది ఏర్పడుతుంది. కనుక ఎదుటివారి మనోభావాలు, ముఖ్యంగా స్త్రీల మనోభావాలు దెబ్బతినకుండా చూసుకోవాల్సిన బాధ్యత తులారాశి వారికి ఉంది. అందుకే శుక్రుడు 3వ తేదీ జనవరి 3వ తేదీ కనపడతాడు. శుక్రుడు చంద్రుడు ఉంది కనుక చక్కగా ఆ దృశ్యాన్ని చూడండి. ఫిబ్రవరి 1వ తేదీ కనపడతాడు, ఆ దృశ్యాన్ని చక్కగా చూడండి.
ఇక జనవరి నెల 25వ తేదీ సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత 5 గ్రహాలు, 3 శుభగ్రహాలు 2 పాపగ్రహాలు, బుధుడు, గురువు, శుక్రుడు 5 గ్రహాలు కనబడతాయి. 5 గ్రహాలను వీక్షించండి. ఒక అద్భుతమైనటువంటి అది గ్రహస్థితి, అది కవాతు ప్యారెట్ లాగా ఉంటుంది. కనుక ఆ ముందు రోజు కానీ ఆ రోజు ఉదయం కానీ నానబెట్టుకున్నట్టు ధాన్యాన్ని, శనగల్ని, నానిన శనగల్ని కొద్దిగా ఒక అరపీటికడ పట్టుకొని ఆ 5 గ్రహాలు చూసుకొని ఆ దాంట్లో మీ ఇష్టదేవాన్ని ప్రార్థన చేసుకుని తినండి. అయితే వీరికి ఏమిటంటే ఈ శుక్ర సంబంధమైనటువంటి ఒక్కోసారి బంగారం కొందామనుకుంటారు, బంగారం కొంటారు, 4 నెలలతో బంగారం అమ్మేద్దాం అనుకుంటారు. ఒక వెహికల్ కొనాలనుకుంటారు, కొత్త వెహికల్ కొంటారు, 3 నెలలతో అమ్మేద్దాం అనుకుంటారు. ఏదో ప్రకారంగా ఒక మంచి వస్తువును కొనటం, అమ్మేద్దాం అన్నటువంటి ఒక ఆలోచన, వ్యతిరేకమైన ఆలోచన వస్తుంది. కొనొచ్చు, అమ్మచ్చు, ఇబ్బంది లేదు. కానీ 10 లక్షలు పెట్టి కారు కొని అమ్మాలంటే లాస్ పోతుంది. బంగారం షాప్ నుంచి తెచ్చి ఒక అరగంటలో మళ్ళీ పోతే మళ్ళీ కోత పడిపోతుంది. కనుక ఏదైనా అమ్మటం, కొనటం అనేటువంటి విషయాలలో చాలా జాగ్రత్తలు తులారాశి జాతకులు తీసుకోవాలి. తొందరపడి హడావిడిగా ఏ వస్తువులంటే ఆ వస్తువులు అమ్మటానికి ప్రయత్నం చేయవద్దు. ఇంకా మనకు అనవసరం వద్దు అనుకుంటేనే ఆ వస్తువులు అమ్మండి. ఇల్లైనా, పొలమైనా, బంగారమైనా, సోఫా అయినా, సెల్ ఫోన్ అయినా ఏదైనా కొంత అమ్మేస్తారు, మారకం వేస్తారు కొన్ని. కనుక ఆ విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి. ఒక్కోసారి ఏంటంటే కొన్ని వస్తువులు పోయిన కారణంగా అది కొంతమంది నమ్మచ్చు, నమ్మకపోవచ్చు, మన అదృష్టం కూడా చేజారిపోతుంటుంది. కనుక 2020 దాకా ఆ వస్తువుని ఏదో ప్రకారం ఇంట్లో పెట్టుకొని 2026 వచ్చింది అమ్మండి. కనుక అంటే అప్పుడు అదృష్టం చేజారిపోదు అనుకోవచ్చు. కానీ ఏం చేజారదు. ఏదైనా డెవలప్మెంట్స్ అనేవి వారికి జూన్ నెల 15వ తేదీ నుంచి నవంబర్ నెల వరకు, జూన్ 15 నుంచి నవంబర్ 15 దాకా అనుకూతలు బాగుంటాయి. ఉద్యోగం, వ్యాపారం ఆర్థికంగా ఉంటుంది, బలోపేతం జరుగుతుంది. కొంత విదేశీ ప్రయాణాలపైన మోజు చూపిస్తారు. కొంత సక్సెస్ రేట్లోనే వాళ్ళకి వెళ్తుంటారు. ఇక ఆరోగ్య విషయంలో మెలకువలుగా ఉంటారు. వివాహ విషయాల్లో అనుకూలతలు ఉంటాయి, సంతాన విషయాలు అనుకూలతలు ఉంటాయి, ఆరోగ్య విషయంలో చక్కగా ఉంటాయి. కేవలం అమ్మకాలు, కొనుగోలు విషయంలో మాత్రం బుద్ధిని ప్రయోగించాలి, మనసును ప్రయోగించాలి. తొందరపడి ఏ వస్తువులు బాగలేదని చెప్పి పారేయకూడదు, అమ్మకూడదు. స్త్రీల విషయంలో మరింత జాగ్రత్త తీసుకోవాలి. జనవరి 25 పరిహారం పాటించాలి. తర్వాత వృశ్చిక రాశి వారు ఎలా మెలగాలి, వారికి ఎటువంటి అదృష్టాలు, శుభాలు ఉన్నాయి గురుగారు? ఇక వృశ్చిక రాశికి దానికి అధిపతి కుజుడే. ఆ కుజుడే ప్రారంభం నుంచి వక్రంలో ఉన్నాడు. ఆయన వక్రం ఏదో వస్తుంటుంది, పోతుంటుంది. కానీ వృశ్చిక రాశి జాతకులు ఏమిటి, ముఖ్యంగా ఆరోగ్య విషయాల్లో కొంచెం నెగ్లెక్ట్ చేసే అలవాటు ఉంటుంది. సపోజ్ ఏదో గుండె నొప్పిగా ఉన్నట్టుంది, అది గ్యాస్ ప్రాబ్లం లేండి అని పక్కన పెట్టేస్తారు. ఇది గ్యాస్ ప్రాబ్లం కాదు, ముందు కార్డియాలజిస్ట్ దగ్గర చూపించుకోవాల్సిన అవసరం ఉన్నది. అది ఏదైనా కావచ్చు, షుగర్ కావచ్చు, బీపీ కావచ్చు, ఏదైనా ఆరోగ్య విషయాలపైన ఎక్కువ దృష్టి ఉంచాలి. మొట్టమొదటి పాయింట్ అది. ఇక జనవరి 3వ తేదీ శుక్రుడు చెందిన చూడండి, ఫిబ్రవరి 1వ తేదీ శుక్రుడు చెందిన చూడండి, జనవరి 25వ తేదీ సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత 5 గ్రహాలు చక్కగా కనబడతాయి. 5 గ్రహాలు చూడండి, వీక్షించండి. మీ ఇష్టదేవాన్ని అందులో భావించుకొని, దర్శించుకొని, నమస్కరించుకొని ప్రార్థించండి. దానికి ముందు రోజు కానీ ఆ రోజు కానీ కొన్ని నానినటువంటి శనగలు ఒక అరపీటికాడు చాలు, అది పట్టుకొని ధ్యానించి ప్రార్థించి ఆ తర్వాత తినండి. ముందే పరిహారం చెప్పేస్తున్నారు. ఇకపోతే వృశ్చిక రాశి వారికి ఏంటంటే కొంత శత్రు భయం ఎక్కువ పెరిగే అవకాశం ఉంది. కనుక శత్రువులతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వాడేం చేస్తాడో, నాకు ఆ రికమెండేషన్, ఈ రికమెండేషన్, మనకంటే పెద్ద రికమెండేషన్ అవతల వాడుకుంటుంది. కనుక కొంతవరకు మీసం మెలేసి తొడగొట్టాలనే ఆలోచనతో ఉంటారు. అలాంటి వాటికి వెళ్ళకూడదు. సాత్వికంగా మాట్లాడండి. ఎంత సాత్వికంగా వృశ్చిక రాశి వారు మాట్లాడగలిగితే అంత డెవలప్మెంట్స్ వస్తాయి. ఎప్పటి నుంచి వస్తాయి డెవలప్మెంట్స్? సాత్వికంగా మాట్లాడుతున్న డెవలప్మెంట్స్ వస్తాయి. నేను ఈ నిమిషం నుంచి మాట్లాడతానండి అన్నా అనుకో, నువ్వు ఈ నిమిషం మాట్లాడొచ్చినా, జనవరి ఆఖరి నుంచి మాట్లాడినా, ఫిబ్రవరి మాట్లాడినా, అది మార్చి నెల 20వ తేదీ తర్వాత నుంచి అనుకూలత ప్రారంభమవుతాయి. ఆరోగ్య విషయాల మీద ఎక్కువ శ్రద్ధ ఇప్పటి నుంచి, ఈ నిమిషం నుంచే శ్రద్ధ చూపించాలి. సంతానం మీద మాత్రం చాలా శ్రద్ధ చూపించాలి. సంతానం చాలా శ్రద్ధ చూపించాలి. తొందరపాటు నిర్ణయాలు మాత్రం సంతానం విషయం తీసుకోకూడదు. వారి వివాహ విషయాలు కావచ్చు, ఉద్యోగ విషయాలు కావచ్చు, ఆరోగ్య విషయాలు కావచ్చు, సంతానాన్ని చెప్పిన విషయాన్ని కేర్లెస్గా తీసి పారేయకూడదు. అవతల వారు చెబుతున్నది వినటానికి ప్రయత్నం చేస్తే మొత్తం మీద వృశ్చిక రాశి వారికి డెవలప్మెంట్స్ అనేవి పరోక్షంగా వస్తాయి. ఈ పరిహారం చేస్తుంటే, ఆరోగ్యపరంగా డాక్టర్ల సలహాలు తీసుకుంటే మరింత అనుకూలత తప్పకుండా వచ్చి తీరుతాయి. అలాగే ధనస్సు రాశి వారు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి సంవత్సరం అంతా, వారికి ఏ విధంగా శుభాలు ఉన్నాయి గురుగారు? ఇక ధనుసు రాశి వారికి 2025 మార్చి 29వ తేదీ రాత్రి నుంచి అర్ధాష్టమ శని ప్రారంభమవుతుంది. ప్రారంభం 2028 ఫిబ్రవరి 21 దాకా అర్ధాష్టమ శని ఉంటుంది.
పైగా ఏమిటంటే ఈ అర్ధాష్టమి ప్రారంభమే షడ్గ్రహ కూటమితో ప్రారంభమవుతుంది. ఏమీ దిగులు చెందాల్సిన అవసరం లేదు. మీ రాశికి అధిపతి గురువు, ఆ గురువు ప్రస్తుతం వక్రంలో ఉన్నాడు. ఆ గురువు యొక్క ధాన్యమే శనగల ధాన్యం. ఆ శనగల ధాన్యాన్ని జనవరి నెల 25వ తేదీ సూర్యుడు అస్తమించిన తర్వాత 5 గ్రహాలు కనబడతాయి. ఎక్కడ ఆకాశంలో పడమర దిక్కులో కనబడతాయి. 5 గ్రహాలను చక్కగా వీక్షించి ఈ నానినటువంటి శనగలు ఒక అరపిటి చాలు చేతితో పట్టుకొని ఆ గ్రహాన్ని చూసి చేస్తే ధనుస్సు రాశి వారికి ఆ రాష్ట్రాధిపతి గురువు ప్రారంభం నుంచి వక్రం ఉండటము, మొత్తం మీద ఏంటంటే ఈ 2025లో 80 రోజుల దాకా ఆయన వక్రం ఉన్నాడు. ఇది ఒక పెద్ద మైనస్ పాయింట్. పైగా మీ రాశికి 6వ స్థానంలో కొంత రోజులు ఉంటాడు. ఆ తర్వాత 7వ స్థానంలో ఆయన 6 వచ్చినా 7 వచ్చినా కొంతవరకు ఆయన సామర్థ్యం ఉండాలా. అలాంటి సామర్థ్యం మీకు కొంచెం తక్కువగా ఉంది కనుక కొంత డెవలప్మెంట్స్ ఉన్నాయి. శని రాహుల కలయిక దాదాపుగా మార్చి 29 దగ్గర నుంచి మే 18 దాకా ఎవరితో కలహాలు జోలికి పెట్టకూడదు. ఇంట్లో కుటుంబ సభ్యులతో కూడా కలహాలకు పెట్టకూడదు. కలహాలకి చాలా దూరంగా ఉండాలి. అనవసరంగా ఎవరితోనో పెడితే పో కోర్టులో చూసుకున్నా పో అంటారు కొంతమంది. అలాంటి మాటలు వద్దు. ఎక్కడ సారీ అండి, ఎక్స్ట్రీమ్లీ సారీ అండి, క్షమాపణ చెబుతానండి, కాళ్ళు మొక్కుతానండి అనేట్టు ఉండాలి తప్ప నీ అంతు చూస్తాను మాట అంటే మాత్రం ఆ ప్లాన్స్ మనంతు చూస్తాయి. ఏ దిగులు పడాల్సిన అవసరం లేదు. సంతోషంగా ఉండి డెవలప్మెంట్స్ వస్తాయి. సెప్టెంబర్, అక్టోబర్ ఈ 2 నెలలు మినహాయించి మిగిలిన సంవత్సరం అంతా చక్కగా అనుకూలత ఉంటాయి. 10 నెలలు అనుకూలత మా సెప్టెంబర్, అక్టోబర్ పోతే కనుక ధనుసు రాశి వారికి, మిథున రాశి వారిది నెక్స్ట్ ఛాన్స్ ధనుసు రాశి వారిది. కనుక ఇబ్బంది పడాల్సిన అవసరం లేనే లేదు. మకర రాశి వారికి ఎలా ఉంది? వారు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? మకర రాశి వారికి పెద్ద శుభవార్త అంటే ఏలినాటి శని తిరుగుతుంది. 7.5 సంవత్సరాల నుంచి ఏలినాటి శనికి ఇంకెంత మార్చి 29వ తేదీ రాత్రి 9 గంటల 4 నిమిషాలు, 9 గంటల 54 నిమిషాలు, 44 నిమిషాలతో వెళ్ళిపోతుంది. కానీ మకర రాశి వారు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు అంటే సోదరులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆడవారైతే అన్నయ్యలు కానీ అక్కయ్యలు కానీ ఎవరైనా రక్త సంబంధీకులతో ఏమండి కడుపును పుట్టిన వారైనా కజిన్స్ అనే అనుమానాలు వస్తాయి. ఎవడైనా బయట పోతూ అన్న అని పిలుస్తున్నాడు. ఒక్కోసారి ఏం తమ్ముడు అంటాం, వాడు కూడా లెక్కకు వస్తాడు. ఆటో డ్రైవర్ వచ్చి ఏ అన్న అంటాడు. ఎవరైనా అన్న అక్క అని ఎవరైతే సంబోధిస్తుంటారో వారితో జాగ్రత్తలు తీసుకోవాలి. కేవలం తోడబుట్టిన వాళ్ళే కాదు, రక్త సంబంధికులు కాదు. ఆ విధమైన జాగ్రత్తలు ఎన్ని రోజులు తీసుకోవాలంటే మార్చి నెల 29వ తేదీ నుంచి మే 18 దాకా జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకోసమే పరోక్షంగా డెవలప్మెంట్స్ రావడానికి కోసంగా జనవరి నెల 3వ తేదీ శుక్రచంద్రుని వీక్షించండి. ఫిబ్రవరి 1వ తేదీ శుక్రచంద్రుని వీక్షించండి. తిరిగి జనవరి 25వ తేదీ 5 గ్రహాలు కనబడతాయి కనుక 5 గ్రహాలని పడమర దిశలో కనబడతాయి కనుక వాటిని వీక్షించి శనగల్ని చేతులు పట్టుకుని ఆ దర్శనం చేసుకుని ఇష్టదేవాన్ని ప్రార్థించి శనగలు తినండి. చాలా బెటర్మెంట్ రిజల్ట్స్ ఏంటంటే ఉద్యోగంలో అనుకూల మార్పులు వస్తాయి, వ్యాపారంలో అనుకూల మార్పులు వస్తాయి, మీ నిర్ణయాల్లో అనుకూల మార్పులు వస్తాయి, కుటుంబంలో అనుకూల మార్పులు వస్తాయి. చాలా వరకు పరిష్కారం కానటువంటి దొంగతుడి వ్యవహారాలు ఏమన్నా ఉన్నా అవన్నీ దారిలోకి వచ్చి సరైనటువంటి రూట్ మార్గం ఏర్పడుతుంది. డెవలప్మెంట్స్ చక్కగా వచ్చి ముందుకు పోవడానికి అవకాశాలన్నీ అంది వస్తాయని చెప్పడంలో ఎక్కడ సందేహం ఉండదు. చాలా ఆనందంగా ఈ 2025ని వారు బాగా అనుభవించి తీరుతారని చెప్పడం కూడా సందేహం లేదు. అలాగే గురుగారు, కుంభరాశి వారికి ఈ సంవత్సరం అంతా ఏ విధంగా ఉండబోతోంది? కుంభరాశి వారికి ఏలినాటి శని 2వ భాగం వెళ్ళి 3వ భాగం స్టార్ట్ అవుతుంది. 3వ భాగం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? మార్చి 29వ తేదీ షడ్గ్రహ కూటమితో స్టార్ట్ అయిపోతుంది. తెల్లవారంగానే 30వ తారీఖు విశ్వాస ఉగాది వస్తుంది. ఏ ఉగాది వచ్చినా ఏ కూటమి వచ్చినా కుంభరాశి వారు ఒక్కోసారి మీసం మెలేస్తుంటారు. అయ్యా నేను చెప్పింది అంటే కుంభరాశి వారు మీరు మీసం మెలేయండి, కానీ మీరు ఇంట్లో కూర్చొని అద్దం నిలబడి మీసం మెలేయండి. పాహటగా అందరితో వద్దు. లేదా అలాగే స్త్రీలు కానీ పురుషులు కానీ మీ హావభావాలన్నీ కూడా ఇంట్లో ఉన్న మిర్రర్ ముందు కూర్చొని చేస్తున్నట్టే మీకు పరోక్షంగా డెవలప్ అవుతుంది. బెడ్రూమ్లో కూర్చోండి, తలుపేసుకోండి, వంట కూర్చోండి, తిప్పండి. ఎప్పుడైనా ఆగస్టు నెల చివరి లోపల, జనవరి నుంచి ఆగస్టు నెల దాకా 8 నెలల లోపల పగలు తిప్పినా రాత్రి తిప్పినా ఎప్పుడు తిప్పినా మీ అంతటా మీరు నన్ను మించిన వారు లేరు అని మీరు అనుకుంటుండండి. అంతే తప్ప బయట బాహాట ప్రపంచంలోకి వచ్చి నన్ను మించిన వారు లేరు, నేనే నెంబర్ 1 అని అనుకోమన్న సిద్ధాంతికారం మాత్రం మీ మనసులోనే అనుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ విధంగా చేసిన కారణంగా కుంభరాశి వారికి చిన్నపాటి శస్త్రచికిత్సలు లాంటివి ఉంటాయి కదా, అది డాక్టర్ గారు చెప్పారనుకో మీరు భయపడొద్దు, వెళ్ళి శస్త్రచికిత్స చేయించుకోండి. ఆ శస్త్రచికిత్స చేయించుకున్న కారణంగా పరోక్షంగా డెవలప్మెంట్స్ వస్తాయి.
కనుక ఈ ప్రకారంగా మీరు మీసం వేసి చిటికలు వేస్తున్న కారణంగా మీకు మనోధైర్యం కూడా పెరుగుతుంది. మనోధైర్యం పెరిగి కొంత ఆగిపోయినటువంటి క్రతువులపైన ఇంట్రెస్ట్ కలుగుతుంది, పరోక్షంగా వస్తుంది. కనుక వీరు కూడా జనవరి 25వ తేదీ సాయంత్రం సూర్యుడు అస్తమించినంత 5 గ్రహాలు ఆకాశంలో కనపడతాయి కనుక 5 గ్రహాలను చూసి చక్కగా నానిన శనగల్ని ముందు రోజు నానబెట్టుకోండి, లేదా ఉదయాన్నే నానబెట్టండి. అవి ఒక పావు పిడికెడు పట్టుకొని 5 గ్రహాలను చూడండి. జనవరి 3వ తేదీ శుక్రుడు దర్శించండి. ఫిబ్రవరి నెల 1వ దర్శించండి. చక్కగా ఈ ప్రకారంగా చేస్తుంటే, గ్రహ దర్శనం చేస్తుంటే కుంభరాశి వారికి అనుకోకుండా మూలన పడినటువంటి కార్యక్రమాలకి ఇంకా కార్యక్రమం వదిలేసుకుంటారు. అలాంటి వాటికి కూడా కాళ్ళు వస్తాయి, కాళ్ళు వచ్చుకుని డెవలప్మెంట్స్ వస్తాయి, ఏమీ ఇబ్బంది లేదు. కానీ అమావాస్య రోజుల్లో మాత్రం కుంభరాశి జాతకులు కొంచెం కోపతాపాలకు దూరంగా ఉండాలి. 2025లో అన్ని అమావాస్యలు అక్కర్లా, జనవరి దగ్గర నుంచి కేవలం ఆగస్టు దాకా వచ్చేటువంటి అన్ని అమావాస్యల్లో అమావాస్య తిథి ప్రారంభం నుంచి అమావాస్య తిథి వెళ్ళేంత వరకు కోపతాపాలకు దూరంగా ఉంటే చక్కగా అనుకూలతలు వస్తాయి. చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈ సంవత్సరం అంతా ఏ విధంగా ఉండబోతోంది? ఇక మీనరాశి వారికి ఏలినాడు మొదటి భాగంతో 2వ భాగం ప్రారంభమవుతుంది. కానీ మీనరాశి వారికి ఆ రాశిలోనే 6 గ్రహాలు కూటమిగా ఏర్పడతాయి. ఆ రాశిలోనే మార్చి 29వ తేదీ నుంచి మే 18కి 50 రోజుల పాటు శని రాహుల సంఘర్షణ ఉంటుంది. ఉన్న గ్రహం అంతా మీనరాశిలో ఉందమ్మా. మొత్తం 12 రాశులకి మీనరాశి నుంచి ఎక్స్పోర్ట్ అంతా అక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారు మీనరాశి నుంచి. పాపం ఈ మీనరాశి వారు ఏంటంటే వీలైనంత వరకు ప్రతి విషయంలో కూడా కొంచెం దీర్ఘంగా ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకోవాలి. తలవని తలంపగా అప్పటికప్పటికి అక్కడ ఏదో రేటు తక్కువగా ఉన్నాయని పోయి అడ్వాన్స్ ఇవ్వటము, ఇక్కడ ఇంకో రకంగా ఊరికనే వస్తుందని చెప్పి పోయి క్యూలో నిలబట్టము, ఇలాంటి పనులు చేయకూడదు. తొందరపాటు నగదుతో దూరంగా ఉండాలి. శ్రీమతితో కానీ శ్రీవారితో శ్రీమతి కలహప్రదంగా ఉండకూడదు. ఆ మీనరాశిలో అధిపతి గురువు, ఆ గురువే ప్రస్తుతం వక్రంలో 80 రోజుల పాటు ఉంటాడు. కనుక జనవరి 25వ తేదీ సాయంకాలం సూర్యుడు అస్తమించిన తర్వాత 5 గ్రహాలు పడమర దిక్కులో కనబడతాయి. 5 గ్రహాలను చక్కగా వీక్షించి నానినటువంటి శనగల్ని ముందు రోజు నానబెట్టుకోండి, లేదా 2 రోజు నానబెట్టుకొని ఒక అరపిటికడు శనగల్ని భక్తి విశ్వాసాలతో 5 గ్రహాలను వీక్షించి లలితా పరమేశ్వరుని ధ్యానించి అవి తినడానికి ప్రయత్నం చేయండి. ఆ విధంగా చేసిన కారణంగా మీలో ఒక మెరుగైనటువంటి సరికొత్తమైనటువంటి ఆలోచనలు ఉద్భవించి అనుగుణంగా మీరు ముందుకు కదలడానికి అవకాశాలు వస్తాయి. అయితే మొదటిది మిథున రాశి చెప్పాను, 2 ధనుసు రాశి చెప్పాను, 3 మీన రాశి వారు అదృష్టవంతులు. అంటే మిగతా వాళ్ళు కాదా అని కాదు, ఏదైనా ఫస్ట్ మిథునం, 2 ధనస్సు, 3 మీనము. కనుక పరోక్షంగా అనుకూలతలు వస్తాయి, డెవలప్మెంట్ వస్తాయి. దిగులు చెందాల్సినంత అవసరం లేదు. ఏలినాడు శని వస్తున్నదే 2వ పార్ట్ అనుకోవద్దు. మీ రాష్ట్రంలోనే షడ్గ్రహ కూటమి వస్తే అంతకంటే అనుకోవద్దు. ఆ రావటం అంతా మన మంచికి అనుకోవడానికి ప్రయత్నం చేయాలి. గురుగారు, 2025లో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుందో చాలా చక్కగా విశదీకరించి తెలియజేశారు. అలాగే పరిహారం కూడా చక్కటి చిన్న పరిహారం ద్వారా అందరూ కూడా చక్కగా ఉండవచ్చు, అందరికీ జయాలు కలుగుతాయని తెలియజేస్తూ చాలా చక్కగా ఈ రాశి ఫలితాలను తెలియజేశారు. ధన్యవాదాలు గురుగారు. వీక్షించారు కదా, 2025లో ద్వాదశ రాశుల వారు ఏ విధంగా ఉండాలి, వారి ఫలాలేంటి, అదేవిధంగా ఎటువంటి పరిహారాలు పాటించాలో మరో ప్రత్యేక కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.